తులసి రాత్రిపూట బసవరాజుతో ఒక బుక్ అందిస్తూ ఇలా చెప్తూ ఉంటుంది. మామయ్య గారు, మార్చి 10న అత్తయ్య గారి బర్త్డేకి ప్రిపేర్ అవ్వండి మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది తులసి. పక్కనుండే సిద్ధు అవును నాన్న అని అంటూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి పూట విశాలాక్షి బసవరాజు భార్య పుట్టినరోజున చక్కగా సూట్లో రెడీ అయి వస్తాడు బసవరాజు. రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని సూట్లో బయటికి వచ్చిన బసవరాజుని చూసి, సిద్ధు ఈ డ్రెస్లో చాలా సూపర్గా ఉన్నావు నాన్న అని పొగిడేస్తూ ఉంటాడు. తులసి కూడా నవ్వుతూ ఉంటుంది. ఇక ఒక గిఫ్ట్ ప్యాక్ని పట్టుకొని పడుకున్న విశాలాక్షి దగ్గరికి వెళ్తాడు బసవరాజు. విసు విసు ఏ విసు డార్లింగ్ అంటూ పడుకున్న విశాలాక్షిని నిద్రలేపుతాడు బసవరాజు. ఏంటండి అని ఉలిక్కిపడి నిద్రలేచి సూట్లో ఉన్న బసవరాజుని చూసి షాక్ అవుతుంది విశాలాక్షి. అవాక్కవుతుంది. ఏంటండి ఇదేంటి అని అడుగుతూ ఉండగా కవర్లో నుండి ఒక శారీ చిన్న గిఫ్ట్ని బయటికి తీసి విశాలాక్షికి అందిస్తూ ఉంటాడు బసవరాజు. ఏంటండి ఈ గిఫ్ట్ అని విశాలాక్షి అడుగుతూ ఉండగా, నీ పుట్టినరోజుకి నా చిట్టి కానుక స్వీకరించు విశాలాక్షి అని బసవరాజు అనగానే ఆ శారీని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బసవరాజు వైపు చూస్తూ ఉంటుంది విశాలాక్షి. గుమ్మం దగ్గర నిలబడి విశాలాక్షి ఆనందాన్ని, బసవరాజు ప్రేమని చూసి మురిసిపోతూ ఉంటారు తులసి, సిద్ధు. తులసిల ప్లాన్ ప్రకారం విశాలాక్షి బర్త్డే బసవరాజు చేతుల మీదుగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయించబడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.